కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐఆర్ నరసింహమూర్తి అయిన మరియు నా సిబ్బందితో కలిసి పలాస మండలంలోని కొత్తూరు గ్రామం సందర్శించి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి గురించి, కొత్త చట్టాల గురించి, రాబో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అవగాహన కల్పించి గ్రామంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఏమైనా ఉంటే వాటికి సీసీ కెమెరాలు అమర్చారని, అదేవిధంగా గ్రామంలో ఏమైనా పండుగలు కానీ ఉత్సవాలు కానీ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వమని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా గురించి మరియు అమ్మకం గురించి అవగాహన కల్పించి బాల్య వివాహాలు, మహిళలపై జరుగు నేరాలు, 112 కాల్ ఉపయోగం మొదలైన వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డోర్గా అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే డోర్గా యూజ్ చేశారు అనుకోండి, ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఏదో అంటే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. తాళకప్పు బయట లోపలికి తాళకప్పు ఏం చెప్పారు, చిన్న గేట్ కూడా తాళకప్పు వేస్తారు. అంటే మా ఇంట్లో ఎవరు లేరు, దొంగతనం చేసుకోండి అని చెప్పుకోండి. ఇప్పుడు కూడా చిన్న గేట్ చెప్తూ తాళకప్పు వేయకూడదు, ఇది కూడా గడ్డి కూడా పెట్టకూడదు. దొంగప్పుడు కూడా ప్రతి ఇల్లు ఎవరున్నారో ఎవరో నాకు తెలియదు. తాళం తప్ప ఏసుందా లేదంటే అర్థమైంది లేదా? అలాగే ఈ మధ్య కుర్రోళ్ళు కూడా ఎక్కువ డ్రగ్స్కి, గంజాయికి ఎక్కువ బారిన అవుతున్నారు. అర్థమైందా? కొత్త పదార్థాలు ఎక్కువ అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ లాస్ట్కి ఏదో సిస్టమ్ జాబ్ చేసుకుంటాం. అదేగా మీ పిల్లలు కూడా జాగ్రత్తగా కొద్దిగా అభ్యాసంగా చూసుకొని వాళ్ళు